తినడానికి గతి లేకపోయినా మీసాలకి సంపంగి నూనెలాగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ ఒక పేద దేశం. ప్రజలకి తినడానికి ఏమీ లేక ఆకలి చావులు జరుగుతున్నాయి అక్కడ. అప్పులో ఊపిలో ఇరుక్కుపోయింది పాకిస్తాన్. ద్రవ్యోల్బణం పెరిగి రూపాయికి రావాల్సిన వస్తువు 10 రూపాయలకు వస్తుంది. పాకిస్తాన్కి అడుగడుగున సమస్యలే, ఆకలి చావులే. కానీ పాకిస్తాన్ తనకంటే ఎన్నో రెట్లు పెద్ద దేశమైన అండ్ రిచ్ దేశమైన భారతదేశంతో యుద్ధం చేయడానికి రెడీ అవుతుంది. భారత్కి పాకిస్తాన్ని ఓడించడం పెద్ద మ్యాటరే కాదు. కానీ పాకిస్తాన్ యుద్ధం రూల్స్ ప్రకారం చేయదు. అమాయకమైన ప్రజలపైన బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తుంది. సింహంతో పోరాడుతుంది కానీ గుంట నక్కతో పోరాడదు కదా. పాకిస్తాన్ బుద్ధి గుంటనక్క లాంటిది, ఉగ్రవాదంతో కలిసి పోరాడుతుంది. అయినా భారతదేశం పాకిస్తాన్ పైన ఆల్రెడీ ఇండైరెక్ట్ గా యుద్ధం స్టార్ట్ చేసేసింది. అది ఎలా అంటే ఇండస్ వ్యాలీ ట్రెట్ ని రద్దు చేసి పాకిస్తాన్ కి వాటర్ లేకుండా చేస్తుంది. దీనివల్ల పాకిస్తాన్ అగ్రికల్చర్ చాలా దెబ్బతింటుంది. వాటర్ కి కరువు చాలా వస్తుంది. పాకిస్తాన్ ఒక ఎడారి దేశంలా మారిపోతుంది ఇంకో 10 years లోనే. అటారీ బార్డర్ ని క్లోజ్ చేసి పాకిస్తాన్ ఎకనామీ పైన కొట్టింది. అటారీ బార్డర్ క్లోజ్ చేసిన 2 రోజుల్లోనే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. పాకిస్తాన్ లో బతకలేక చాలా మంది పాకిస్తాన్లు భారతదేశానికి వచ్చి వర్క్ చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళని ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పింది. వాళ్ళు తిరిగి పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ చేయడానికి పనేమీ లేక ఇంకా పేదరికం పెరుగుతుంది, ఆకలి చావులు పెరుగుతాయి. ఇండియా అరేబియా సీని కూడా కంట్రోల్లోకి తీసుకుంది. దీనివల్ల పాకిస్తాన్ కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి రాదు. దానివల్ల ఎకనామీ ఇంకా దిగజారిపోతుంది. పాకిస్తాన్ మరింత పెద్ద దేశంగా మారుతుంది. ఇలా భారతదేశం ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి దెబ్బ కొడుతూనే ఉంది. కుక్కతో ఒక వంకర్ లాగే పాకిస్తాన్ ఎలాగో యుద్ధానికి సై అంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ స్ట్రెంత్ ఎంత, ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ ఎంతనో చూద్దాం. ఫస్ట్ పాకిస్తాన్ జీడిపి వచ్చేసి $450 billion. మరి ఇండియా జీడిపి $4.5 trillion. పాకిస్తాన్ గ్లోబల్ మిలిటరీ ర్యాంక్ వచ్చేసి 12. మరి ఇండియా గ్లోబల్ మిలిటరీ ర్యాంక్ 3. పాకిస్తాన్ డిఫెన్సివ్ బడ్జెట్ $7.64 billion. మరి ఇండియన్ డిఫెన్సివ్ బడ్జెట్ $75 billion. పాకిస్తాన్ కంటే 10 times ఎక్కువ. పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చేసి 6,54,000 ఉంటే ఇండియన్ సోల్జర్స్ 26 lakhs ఉన్నారు. వార్ ట్యాంకర్స్ పాకిస్తాన్ కి 3,742 ఉంటే ఇండియాకి 4,201 ఉంది. పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి 1,454 ఉంటే మన దగ్గర 2,224 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 373 హెలికాప్టర్ ఉంటే మన దగ్గర 800 హెలికాప్టర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 328 ఫైటర్ జెట్స్ ఉంటే మన దగ్గర 500 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. నేవీ షిప్స్ వచ్చేసి పాకిస్తాన్ దగ్గర 174 ఉంటే మన దగ్గర 294 ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర 170 ఉంటే మన దగ్గర 174 ఉన్నాయి. ఇలా పాకిస్తాన్ ఆర్మీ స్ట్రెంత్ తో పోలిస్తే మన స్ట్రెంత్ చాలా ఎక్కువ. ఒకవేళ వార్ నిజంగా జరిగితే పాకిస్తాన్ కి ఫస్ట్ సపోర్ట్ చేసేది చైనా, ఆ తర్వాత టర్కీ, ఖతార్, ఇంకా కొన్ని ముస్లిం దేశాలు సపోర్ట్ చేస్తాయి. చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఇండియా చైనా ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తుందన్న భయం చైనాకి ఎప్పుడు కూడా ఉంది. ఇక భారత్ కి చాలా స్ట్రాంగ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. అందులో యుఎస్ ఉంది, రష్యా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇంకా చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని కూడా స్ట్రాంగ్. ఇలా ఎలా చూసినా పాకిస్తాన్ తో పోలిస్తే మనం చాలా స్ట్రాంగ్. వార్ స్టార్ట్ అవుతే 1 week లోనే పాకిస్తాన్ మొత్తం ఆక్రమించుకున్నంత పవర్ ఇండియాకి ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ పేద దేశమే. ఈ టైంలో ఇండియాతో వార్ చేస్తే అన్ని రకాలుగా నష్టపోయి మరింత పేద దేశంగా మారి అడుక్కు తింటుంది. భారతదేశం పాకిస్తాన్ పైన గట్టిగా యుద్ధం చేస్తే వరల్డ్ మ్యాప్ నుండి పాకిస్తాన్ ని లేపేయొచ్చు. పాకిస్తాన్ మొత్తాన్ని భారతదేశం ఆక్రమించుకోవచ్చు. ఇలా చేసిన పాకిస్తాన్ కి లాభం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర వాటర్ లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. ఒకవేళ భారత్ పాకిస్తాన్ ని ఆక్రమించుకుంటే వాళ్ళకి వీసాలు అవసరం లేదు ఇండియాలోకి రావడానికి. హ్యాపీగా వచ్చి పని చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, వాటర్ కూడా వస్తాయి, రోడ్లు వస్తాయి, లైట్స్ వస్తాయి. ఇలా అన్ని కూడా పాకిస్తాన్ కి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు గెలిచినా వాళ్ళకే లాభం, మనం ఆక్రమించుకున్నా వాళ్ళకే లాభం. మనకు కూడా గుద్దలదం ఏముండదు డైలీ పాకిస్తాన్ తో యుద్ధం చేసేంత. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, అది కూడా కామెంట్ చెప్పండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.